హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు మన వీడియో ఏంటంటే బ్యాచిలర్ స్టైల్లో వెజిటేబుల్ బిర్యానీ అండి. దానికి ముందుగా ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో చేసుకుందామండి. దానికి ముందుగా ఆ రైస్ కుక్కర్ గిన్నె పెట్టుకొని దాంట్లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది హీట్ ఎక్కనివ్వండి. అదిగోండి నేను తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అవేనండి: క్యారెట్, ఆనియన్, చిల్లీ, టొమాటో అండ్ బంగాళదుంప అండి. ఫస్ట్ అనేది ఆనియన్ అనేది వేయండి. 1 by 1 అన్నీ వేసుకుందాం. ఆనియన్ వేసాను, టొమాటో, పొటాటో, చిల్లీ, క్యారెట్, కరివేపాకు, గ్రీన్ చిల్లీ అండ్ హోల్ బిర్యానీ స్పైసెస్ అండి. మనకు కావలసిన ఘాటుని బట్టి అడ్జస్ట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోండి. అవనేవి బాగా మగ్గుతాయి అన్నమాట. ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుంటే ఆ వేసినవి అన్నీ కూడా బాగా మగ్గుతాయి. ప్లస్ ఆ స్పైసీనెస్ అంతా వెజిటేబుల్స్ కూడా పడుతుందండి. ఆ బిర్యానీ స్మెల్, బిర్యానీ మసాలా అన్నీ వేసాం కదండి, అవన్నీ స్మెల్ అనేది దానికి పడుతుంది అండ్ మగ్గుతాయి కూడా. అలా మగ్గాయో లేదో చూసుకొని కాసేపు అలా కలపండి. ఎక్కువసేపు వదిలేకండి, మాడిపోతాయి కింద. అలా మాడిపోకుండా ఒక్కోసారి మధ్య మధ్యలో తీసి కలుపుతూ ఉండండి. పొటాటో అనేది కొంచెం మెత్తగా అయ్యే వరకుని. నెక్స్ట్ దాంట్లోని మిల్ మేకర్ యాడ్ చేద్దామండి. మిల్ మేకర్ అనేది ఒక 5 minutes ముందు నానపెట్టుకుంటే సరిపోతుందండి. హాట్ వాటర్ తీసుకోండి. హాట్ వాటర్లో ఒకసారి వేసి వాటర్ అనేది లేకుండా గట్టిగా పిండుకొని వేసేసుకుంటే సరిపోతుందండి. మిల్ మేకర్ వేయడం వల్ల వెజిటేబుల్ బిర్యానీకి ఎక్స్ట్రా టేస్ట్ అనేది యాడ్ అవుతుందండి. సో మిల్ మేకర్ వేసి చేసుకుందామండి. ఈజీ టు వే అనమాట. మిల్ మేకర్ వేసి చేస్తే బాగుంటుంది. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కలపండి. ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫస్ట్ ఆయిల్లో వేసుకుంటే ఇంకా బాగా ఫ్రై అవుతుందండి, కానీ వెజిటేబుల్స్కి అనేది పట్టదు. ఈ వెజిటేబుల్స్ కూడా ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన అనేది బాగా తెలియాలంటే వెజిటేబుల్స్ అన్నీ వేసుకున్న తర్వాత వేసుకుంటే ఇంకా బాగుంటుందండి. ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం మగ్గి పచ్చివాసన అనేది పోయే వరకు ఒకసారి మూత పెట్టి మళ్ళీ తీసి మళ్ళీ కలపండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఈజీగా అయిపోతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం రైస్ ఏం నానపెట్టక్కర్లేదండి. నానపెట్టుకునే వాళ్ళు నానపెట్టుకోవచ్చు, అది ఆప్షనల్ మాత్రమే. ఎక్కువసేపు ఏం నానపెట్టక్కర్లేదండి. ఆ బాస్మతి రైస్ అయితే గంట నానపెట్టండి. లేదు బాస్మతి కాదనుకుంటే నానపెట్టిన అవసరం లేదండి. 2 స్పూన్స్ సాల్ట్ వేసామండి. అది మన టేస్ట్కి తగ్గట్టు అనమాట అండి. అడ్జస్ట్ చేసుకొని వేసుకుంటే సరిపోతుంది సాల్ట్ అనేది. చిల్లీ పౌడర్ అండి, అది ఇంట్లో ఆడించిన చిల్లీ పౌడరేనండి. మేము బయట తీసుకోము, ఆడించుకున్నదే వాడుతుంటాము. 1 స్పూన్ వేసామండి, సరిపోతుంది 1 స్పూను. అండ్ పసుపు అండి, కొంచెం ఎల్లోయిష్గా కనిపిస్తే బిర్యానీ అనేది బాగుంటుంది కదా, అందుకని పసుపు. అది పూర్తిగా ఆప్షనల్ అండి. వైట్గానే కావాలి రైస్ అనుకుంటే పసుపు అనేది స్కిప్ చేయొచ్చండి. ఒకసారి మళ్ళీ మొత్తం అంతా కలపండి. మొత్తం అంతా కలిపి పక్కన కడిగి పెట్టుకున్న రైస్ ఉంటుంది కదండి, ఆ రైస్ అనేది వేసేసుకోండి. మేమైతే కడగమండి. కడగకుండా దానికి అనేది నెయ్యి ఉంటుంది కదండి, నెయ్యి అనేది మేము వేయలేదు చూడండి దాంట్లో. ఆ నెయ్యి అనేది రైస్కి కలిపేసి పక్కన పెట్టుకుంటామండి. అప్పుడు పొడి పొడిగా వచ్చేస్తుంది. అదే కొలత తీసుకొని వేసామన్నమాట. 1 గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ అనేది కొలత అండి. 1:2 బిర్యానీ ఎప్పుడు చేసినా సరే, ఎన్ని ఇంగ్రీడియంట్స్ దాంట్లో యాడ్ చేసినా సరే 1:2 అనేది రేషియో చొప్పున వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు వాటర్ వేస్తే పర్ఫెక్ట్గా ఉడికేస్తుందండి. చాలా బాగుంటుంది. అలా అడ్జస్ట్ చేసుకొని వాటర్ అనేది వేసుకొని ఇదే స్టేజ్లో ఒకసారి ఉప్పు అనేది అడ్జస్ట్ చేసుకోండి. చూడండి, ఒకసారి టేస్ట్ చేసి ఒకవేళ సరిపోలేదు అనుకుంటే ఉప్పు అనేది యాడ్ చేసుకోండి. సరిపోయింది అనుకుంటే మూత పెట్టేసి ఉడకనిచ్చుకోండి. అదిగోండి అయిపోయింది. చూసారు కదండి ఎంత బాగా వచ్చిందో పొడి పొడిగా. ఇది బ్యాచిలర్ స్టైల్ అనమాట అండి. మా తమ్ముడు బ్యాచిలర్గా ఉన్నప్పుడు ఎక్కువ చేసుకునే బిర్యానీ ఇది. చూడండి
ఎంత పొడి పొడిగా వచ్చిందో. దీని టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. లాస్ట్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే రెడీ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.